అపరోగాదిగ్రస్తానాం ప్రజానాం ఆర్తినాశకం ధన్వంతరి సమం వైద్యం కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్గురుభ్యో నమః. ఇప్పుడు మనకి ఆహారం తీసుకునేప్పుడు ఏ రకమైనటువంటి పద్ధతిలో తీసుకోవాలి అని కొన్ని మనం చెప్పుకున్నాం. తర్వాత విశ్రాంతి అనేటువంటిది శరీరానికి, దాని విషయంలో కూడా వీటిని తీసుకెళ్ళి బద్రి పంపిస్తుంది. ఆ విషయంలో కూడా విశ్రాంతి విషయంలో కూడా కొన్ని చేయాల్సి ఉన్నాయి. ముందు భోజనం సంగతి చెప్పుకున్నాం. భోజనం చేసేప్పుడు నేల మీద కూర్చుని భోజనం చేస్తేనే ఎక్కువ ఆరోగ్యకరము అని. అంటే తర్వాత పెద్దవాళ్ళు అయిన తర్వాత ఏదో మోకాళ్ళలో ఇబ్బంది వచ్చి కూర్చోలేకపోతే వేరే సంగతి, కానీ చిన్నప్పటి నుంచే నేల మీద కూర్చోవడం అనేటువంటిది అలవాటు పోతే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇప్పుడు చాలామంది చిన్న వయసులో ఉన్నవాళ్ళు కూడా నేల మీద కూర్చుని రాసుకోవడం, నేల మీద కూర్చుని మేము రాసుకోవడం కూడా మా చిన్నప్పుడు ఇలాగ ఇప్పుడులాగా స్కూల్స్లో టేబుల్స్ ఉండి అట్లా రాయడం అనేటువంటి లేదు. కింద కూర్చునే అధ్యాపకుడు చెప్పినటువంటి విషయాన్ని, అదే బోర్డు మీద రాసినటువంటి విషయాన్ని కింద కూర్చొని రాయడం అనేటువంటిదే అలవాటు. పబ్లిక్ పరీక్షలు కూడా కింద కూర్చొని రాయడం అనేటువంటిది చేసేవాడు మా చిన్నప్పుడు. అంతేగాని ఇప్పుడులాగా ఏసీ రూమ్లో కూర్చుని కాలు మీ కాలేసి కూర్చొని రాసి అలాంటి పనులు చేసేవాడు కాదు. అలాగా ఎప్పుడు వీలైనంత వరకు మనం నేల మీద కూర్చుని సుఖాసనం వేసుకుని నేల మీద కూర్చుని రాయడం కానీ చదవడం కానీ, తర్వాత భోజనం చేసేప్పుడు కానీ ఇవన్నీ కూడా నేల మీద కూర్చొని చేయడం అనేటువంటిది దాని భోజనం విషయంలో నేల మీద కూర్చొని భోజనం చేయడం అనేటువంటి దానివల్ల జఠరాగ్ని అనేటువంటిది బాగా పనిచేసి మనం తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం అవుతుంది అనేటువంటిది ఒక శాస్త్రీయ సత్యం. జఠరాగ్ని అంటారు. జఠరంలో పనిచేసేటువంటి అగ్నిని జఠరాగ్ని అంటారు. అది మనం తీసుకున్నటువంటి ఆహారం పచనం అవ్వాలి. పచనం అంటే జీర్ణం అవడం, పచనం అంటే వంట అన్నమాట, జీర్ణం అవడం. అలా జీర్ణం అవడం అనేటువంటిది మరి కుర్చీలో కూర్చుని ఆహారం తీసుకుంటే ఏమీ తప్పేం లేదు, కానీ జఠరాగ్ని సరిగ్గా పనిచేయదు. అప్పుడు ఆహారం త్వరగా జీర్ణం కాదు. ఒకవేళ నుంచుని భోజనం చేస్తే ఏమవుతుందన్నారు, నుంచున్నప్పుడు జఠరాగ్ని ఆల్మోస్ట్ ఆరిపోతుంది, ఇంచుమించుగా పనిచేయదు జఠరాగ్ని. జఠరాగ్ని నుంచున్నటువంటి పోస్చర్లో ఆల్మోస్ట్ పనిచేయదు, తొందరగా అసలు అంటుకోదు, రగులుకోదు. కూర్చున్నప్పుడు ఒక మాదిరిగా ఉంటుంది, మందకొడిగా ఉంటుంది. కుర్చీలో వాటిలో కూర్చుంటే, కింద కూర్చుంటే మాత్రం జఠరాగ్ని బాగా ప్రజ్వరిల్లి మనం తీసుకున్న ఆహారం జీర్ణం అవడానికి చాలా త్వరగా ప్రారంభం అవుతుంది. ఇవి శాస్త్రీయంగా పరిశీలించి నిర్ధారించినటువంటి శాస్త్రీయ సత్యాలు.
అంటే ఈ విషయాల్లో వాగ్భటుడు మొదలైనటువంటి వారు ముందు ఇచ్చారు, కానీ వాళ్ళు ఎప్పుడో ప్రాచీనలు ఇచ్చారు. మనం మళ్ళీ ఇప్పుడు దాన్ని సరిగ్గా శాస్త్రీయంగా ఉందా లేదా అని చూసుకొని శాస్త్రీయంగా చూస్తే కరెక్టే. మనకి ఎలా ఉంటుందంటే ప్రాచీన కాలంలో వాళ్ళు చెప్పినటువంటి వాటిలో ఉన్నటువంటి సత్యాసత్యాలు ఇప్పుడు కూడా వర్తిస్తాయా లేదా అని కొన్ని సందేహాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ శాస్త్రాల్లో ఆరోగ్య శాస్త్రం వీటిల్లో ఎప్పుడో 200 ఇప్పుడు మన హోమియోపతి ఉందనుకోండి, ఇప్పుడు కొత్త వాదన వచ్చింది. ప్రస్తుతం కొత్తగా ఉన్నటువంటి హోమియోపతి దీంట్లో వాదన ఏమిటంటే ఇప్పుడున్నటువంటి హోమియో ఔషధాలన్నీ కూడా 250 సంవత్సరాల కిందట హ్యానిమన్ గారు ప్రూవ్ చేసినటువంటి కదా. ఆ 250 సంవత్సరాల కిందట ప్రూవ్ చేసినప్పుడు శరీర తత్వాల మీద ప్రూవ్ చేశారు. ఇప్పుడు శరీర తత్వాల మీద అవి అదే విధంగా పనిచేస్తాయి అని ఎలా నమ్మగలం? కాబట్టి ఇప్పుడు మళ్ళీ రీప్రూవింగ్ చేస్తాం అని కొంతమంది తయారయ్యారు, మళ్ళీ నిర్ధారణ చేస్తాము అని. పైగా అప్పుడు వాడినటువంటి మోతాదులోనూ అప్పుడు వాడినటువంటి పొటెన్సీలోనూ ఇప్పుడు వాడడం అనేటువంటిది ఎంతవరకు సమంజసము? అప్పటికి ఇప్పటికీ అన్ని పరిస్థితులు మారిపోయాయి కదా, అప్పటికంటే వేగవంతమైన జీవితం వచ్చింది, రకరకాలుగా వచ్చాయి కదా అని ఒక వాదన ఉంది. అయితే వాళ్ళు ఎక్కడ పొరపాటు పడుతున్నారంటే హ్యానిమన్ గారు ఈ శాస్త్రాన్ని సారూప్య సిద్ధాంతాన్ని కనిపెట్టినటువంటిది ప్రకృతిలో ఉన్నటువంటి ధర్మాన్ని బాగా పరిశీలించి, ఈ సారూప్యం అనేటువంటి పద్ధతి ప్రకృతిలోనే ఉంది, దాన్ని బాగా పరిశీలించి మన శరీరంలో కూడా ప్రకృతి ధర్మాల ప్రకారం మన శరీరం నడుస్తుంది. కాబట్టి ఈ సారూప్యం అనేటువంటిది ప్రయోగం అలా తీసుకొచ్చారు. మరి ప్రకృతి ధర్మాలు కాలాన్ని బట్టి మారవు. ప్రకృతిలో ఉన్నటువంటి ధర్మాన్ని ఎప్పుడూ కూడా అవి మన ఇష్టాయిష్టాలను బట్టి మానవుడి యొక్క మార్పుల్ని బట్టి అవి మారవు ప్రకృతి ధర్మాలు. అలా మారిపోతే సృష్టిలో అన్నీ విపరీతమైపోతాయి. సృష్టిలో ఉన్నటువంటి ధర్మాలన్నీ కూడా ఎప్పుడూ ఒకేలా పనిచేస్తాయి. ఎందుకనంటే అవన్నీ ఆ ధర్మాలుగా పనిచేసేవాళ్ళు దేవతలు నిన్న చెప్పుకున్నాం మనం. వాళ్ళ ప్రొసీజర్స్ మార్చరు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మార్చరు. ఎందుకని వాళ్ళకి ఇచ్చినటువంటిది సృష్టికర్త అయినటువంటి ఆయన ఇచ్చాడు సిలబస్, ప్రోగ్రామ్ ఇచ్చాడు ఆయన, ఈ రకంగా మీరు చేయాలని చెప్పి ఇచ్చాడు. వీళ్ళని ఆయనకి వ్యతిరేకించి వీళ్ళు మార్చరు, ఆయన మార్చడు. అది కూడా మనకు వేదంలో చెప్పారు. సూర్య చంద్రమసౌ ధాత యథా పూర్వం అకల్పయతు అని స్పష్టంగా ఉంది. సూర్యుడు చంద్రుడు గతులు ఇవన్నీ కూడా యథాపూర్వం ఇంతకుముందు కల్పనలో ఎలా ఉన్నదో అదే విధంగా అకల్పయతు మళ్ళీ కల్పించాడు ఈ కల్పనలో బ్రహ్మ. అందుకని సృష్టి ధర్మాలు అనేటువంటివి ఎన్ని శతాబ్దాలైనా ఎన్ని సహస్రాబ్దాలైనా కూడా మారవు. ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అనేటువంటిది మారదు. అందుకని సృష్టిలో ఉన్నటువంటి ధర్మాన్ని బట్టి అనుసరించి వాటిని పరిశీలించి వాటిని అనుసరించి చేసినటువంటి ప్రయోగించినటువంటి శాస్త్రంలో 250 సంవత్సరాల కిందట ఒకలాగానే ఇప్పుడు ఒకలాగా ఉండదు. అందుకని వీళ్ళు అక్కడ పొరపాటు పడుతున్నారు. అది వీళ్ళకి అర్థం కావట్లే. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి వైద్య శాస్త్రంలో ఉన్నటువంటివన్నీ కూడా ప్రకృతితో సంబంధం లేదు. ల్యాబొరేటరీలో ఇలా చేసాం, ఇలా వచ్చింది. ఈ ల్యాబొరేటరీ ప్రయోగంలో ఈ శాస్త్రజ్ఞుడికి ఇలా అనిపించింది. అలా ఒక 100 మంది ల్యాబొరేటరీలో పనిచేసింది ఒక ప్రయోగం చేసి ఈ 100 మందిలో 80 మందికి ఇలా అనిపించింది కాబట్టి ఇది కరెక్ట్ అనేటువంటిది. అంతేగాని ఇవన్నీ కూడా ప్రకృతిలో ఉన్నటువంటి ధర్మాన ప్రకారం వెరిఫై అయిందా లేదా అనేటువంటి సంబంధం లేదు వాళ్ళకి. అలోపతి వైద్య విధానంలో ఒక ఔషధం కనిపెట్టారనుకోండి, దాన్ని
తయారు చేయడమే ప్రకృతి ధర్మాలతో సంబంధం లేదు. వీళ్ళు అందులో ఉన్నటువంటి వేటినైతే ప్రయోగం చేశారో వాటి యొక్క ఫిజికల్ అంటే భౌతికమైనటువంటి ధర్మాలని మాత్రమే తీసుకొని పరిగణనలో తీసుకొని ఆ ధర్మాలను బట్టి తయారు చేసినటువంటి వాటిని కూడా ఎలుకల మీద, కుందేళ్ల మీద, కుక్కల మీద, పిల్లుల మీద, అలా జంతువుల మీద ప్రయోగం చేసి ఆ జంతువుల యొక్క రక్తంలో ఏ మార్పు తీసుకొచ్చిందో అనేటువంటిది మైక్రోస్కోప్ పెట్టి చూసి దాన్ని బట్టి నిర్ధారణ చేసి మానవులకి వాటిని ఔషధంగా ప్రయోగించడం అనేటువంటిది చేస్తున్నారు. కానీ దీంట్లో పొరపాటు ఏం చేస్తున్నారంటే మానవుడి యొక్క శరీరతత్వం మీద ప్రయోగించవలసినటువంటిది దాన్ని దేని మీద నిర్ధారణ చేస్తారు? కుందేళ్ల మీద, ఎలుకల మీద, వాటి మీద చేస్తున్నారు. వాటి మీద ప్రయోగం చేసినప్పుడు వీటిని ల్యాబొరేటరీలో తీసుకెళ్ళి ఆ రక్తాన్ని పరీక్షిస్తున్నారు తప్ప ఆ ప్రయోగం చేయడం వల్ల వాటి యొక్క మానసిక స్థితిలో ఏం మార్పు వస్తుంది అది ఎలా తెలుస్తుంది వీడికి? దాని జీవన విధానంలో అయినా మార్పు వస్తుందా, దాని యొక్క మానసిక పరిస్థితిలో మార్పు వస్తుందా? అవి మైక్రోస్కోప్ కాదు, ఏ స్కోప్ వల్ల రావు. ఆర్గనాన్ అనేటువంటి ఒక మూల గ్రంథం ఉంది హోమియోపతి శాస్త్రానికి. దాన్ని మాస్టర్ గారు ఏం చెప్పారంటే హోమియోపతిక్ స్క్రిప్చర్ అన్నారు. అంటే ఇది హోమియో వేదము అని చెప్పచ్చు అన్నారు. అటువంటి మూల గ్రంథం అది. ప్రతి శాస్త్రంలో కూడా మూల గ్రంథాలు ఉంటాయి. ఆ మూల గ్రంథాలని అవి పాతవి అని చెప్పి వదిలేసి మోడర్నైజ్ చేసామనుకోవడం మూర్ఖత్వం. ఏవి మోడర్నైజ్ చేస్తాం? వాటిని కొన్ని మెకనైజేషను ఇలాంటివి చేయొచ్చు. అంతేగాని అసలు మూల సిద్ధాంతాన్ని నువ్వు మార్చేసేస్తే మోడర్నైజ్ అనేటువంటి పేరుతో అది ఎలా అక్కడ పనిచేస్తుంది అనేటువంటిది అవగాహన లేదు. అందుకని హ్యానిమన్ గారు ఆర్గనాన్లో ఏం చెప్పారంటే వైద్యుడైనటువంటి వాడు రోగిని పరిశీలించినప్పుడు రోగిలో ఉన్నటువంటి ఇంద్రియ ప్రవృత్తులు, మానసిక ప్రవృత్తులు, వాటిలో ఉన్నటువంటి వికారాలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించడానికి తన యొక్క మనస్సుని, తన యొక్క బుద్ధిని, వీటిని ఉపయోగించడం అనేటువంటిది ముఖ్యం. కానీ వీటిని వేరే పరికరాల చేత వీటిని పరీక్ష చేసి దాన్ని పరిగణనలో తీసుకుని వైద్యం చేయడం అనేటువంటిది తప్పు అని చెప్పాడు. ఎందుకంటే రోగి యొక్క మనస్సులో ఉన్నటువంటి ఆలోచన విధానం అనేటువంటిది అది తెలుసుకోవాలంటే మన మనస్సు అనేటువంటి దాన్ని దాని మీద ప్రయోగం చేయాలి. దీన్ని పెట్టాలి, దీంతో ప్రయోగించాలి. మన బుద్ధి, మన మనస్సు అనేటువంటి దాంతో పరిశీలన చేయాలి. అంతేగాని అది రక్త పరీక్ష చేసామా, మూత్ర పరీక్ష చేసామా, ఏ పరీక్ష చేసామా అనేటువంటిది దాని మీద ఆధారపడి దాన్ని బట్టి రోగ నిర్ధారణ చేసి దాన్ని బట్టి వైద్యం చేస్తే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏమిటో మనం చూస్తూనే ఉన్నాం. ఏ వ్యాధికైనా కానీ పూర్తిగా ఆ వ్యాధి నివారణ అనేటువంటిది జరుగుతున్నటువంటిది లేదు కదా మరి. అందుకని నేను చెప్పాడు, నీ లోపల ఉన్నటువంటి, ఎందుకంటే రోగి లోపల ఉన్నటువంటిది శరీరతత్వంలో ఉన్నటువంటి దాన్ని తెలుసుకోవాలంటే, ఎక్కడ వ్యాధి కారణాలను తెలుసుకోవాలంటే నీ లోపల ఉన్నటువంటి ఉపకరణాలను ఉపయోగించాలి. కానీ బాహ్యమైనటువంటి ఉపకరణాల మీద ఆధారపడ్డావా పొరపాటు అవుతుందన్నాడు. అది ఇప్పుడు వాళ్ళు కొంచెం అంగీకరించడం కష్టం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు పూర్తిగా బాహ్యమైనటువంటి ఉపకరణాల మీద ఆధారపడడం అనేటువంటిదే అలవాటైపోయింది. తమ మానసికమైనటువంటి శక్తుల్ని, తమ బుద్ధిమయమైనటువంటి దాటిని వాటి మీద ఉపయోగించేటంతటి ఏకాగ్రత కానీ, అంతటి సంయమం కానీ, అంతటి డెడికేషన్ కానీ ఇప్పుడు తగ్గిపోయింది.
ఎందుకని? అసలు వైద్యము విద్య అనేటువంటివి వ్యాపారం కాకూడదు. మన ఓల్డెన్ డేస్లో, పురాతన కాలంలో, మన దేశమే కాదు అన్ని దేశాల్లోనూ కూడా వైద్యము విద్య అనేటువంటి వ్యాపారాలు కావు. అసలు ఆ సెటప్ వేరు. అసలు వైద్యము విద్య అనేటువంటి వాటిని పరిపాలకులైనటువంటి వారు వాటిని ప్యాటర్నైజ్ చేసేవారు. పరిపాలకులైనటువంటి వారు ఎవరైతే చక్రవర్తులు వాళ్ళు ఉండేవాళ్ళు, విద్యాపీఠాలు అనేటువంటి వారు నెలకొల్పజేసి అందులో విద్యను నేర్పేటువంటి ఉపాధ్యాయుల యొక్క జీవనానికి కానీ వచ్చి నేర్చుకునేటువంటి విద్యార్థులకి ఉండేటువంటి ఏర్పాట్లు కానీ అది వాళ్ళు చూసేవాళ్ళు. అందుకని అక్కడ వ్యాపారం అనేటువంటి దానితో అసలు నిమిత్తం లేదు అక్కడ. కాబట్టి గురు శిష్యుల మధ్య ఉన్నటువంటి సంబంధం, ఉపాధ్యాయుడు ఛాత్రుడి మధ్య ఉన్న సంబంధం వ్యాపార సంబంధం కాదు అప్పుడు. అలాగే వైద్యుడు రోగికి మధ్య ఉన్నటువంటి సంబంధం వ్యాపార సంబంధం కాదు. ఎందుకని? వైద్యుడు ఆ వైద్యాలయం అనేటువంటిది ఎక్కడెక్కడ అవసరమో అక్కడ వైద్యాలయములు అనేటువంటివి పరిపాలకులే ఏర్పాటు చేసి, ఆ వైద్యాలయాలకు కావాల్సినటువంటి ఏమేమి కావాలి ఏమిటి వాళ్ళు ఏర్పాటు చేసి, అందులో వైద్యులుగా సేవ చేసేటువంటి వాళ్ళకి వాళ్ళు జీవించడానికి తగినటువంటి జీవనాధారం ఏర్పాటు చేసి, వచ్చినటువంటి రోగులకు వైద్యం జరగడం కోసం ఎంత అవసరం ఏదో అవసరం అది వాళ్ళు చూసుకునేవాళ్ళు. కాబట్టి వ్యాపారం అనేటువంటిది లేదు అక్కడ. మరి ఇప్పుడు పూర్తిగా దానికి ఆపోజిట్ కదా. ఇప్పుడు మరి ముందు అసలు వైద్య వృత్తి ఉందనుకోండి, వైద్య విద్య చదువుకోవడానికి చదువు కొనుక్కోవడమేగా. మరి ఇప్పుడు చదువుకోవడం అంటే చదువు కొనుక్కొనుంటే మనం చేస్తుంది. ఎందుకంటే మనం డబ్బిచ్చి కొనుక్కుంటున్నాం చదువుని. అంటే డబ్బిచ్చి కొనుక్కుంటున్నటువంటిది ఏంది? విద్య అనుకుంటున్నాం. విద్యను కొనుక్కోలేము. అక్షరాస్యతను కొనుక్కుంటున్నాం, డిగ్రీస్ కొనుక్కుంటున్నాం. అందుకని వైద్యుడుగా కాదలుచుకున్నటువంటి వాడు ఎప్పుడో దానికోసం ప్రారంభం చేసి ప్రయత్నం, తల్లిదండ్రులు వాడికి బాగా ఎక్కిస్తుంటారు నూరి. అక్కడి నుంచి వాడు వైద్యుడు కావాలి, నేను పెద్ద వైద్యుడిని అవ్వాలి, బాగా సంపాదించాలి అనేటువంటిది బుర్రలో ఎక్కుతుంది. బాగా విషం ఎక్కినట్టుగా ఎక్కుతుంది అనమాట చిన్నప్పటి నుంచి. నేను వైద్యుడిని కావాలి, ఎందుకంటే వాడి తండ్రి వైద్యుడు అయి ఉంటాడు, బాగా సంపాదిస్తున్నాడు అయి ఉంటాడు. అందుకని నా కొడుకు కూడా నాకంటే ఎక్కువ పుత్రాదిచ్చేది పరాజయం అంటారు కదా. అందుకని నేను చేసే వెధపలు ఎంత చేస్తాను, నాకంటే ఇంకా ఎక్కువ వెధపలు చేస్తాను తోస్తాడు అనమాట. పుత్రాదిచ్చే పరాజయం అంటే అలాగా. అందుకని వాడు చదువుకుంటే వాడు కోట్లు ఖర్చు పెట్టి వాడు ఎంబీబీఎస్ చదివి తర్వాత ఎండీ చదివి అప్పటికి పెద్ద డిమాండ్ ఉండదు. ఆ తర్వాత డిఎం చేసి తర్వాత ఇంకా చేసి ఇవన్నీ 12 ఏళ్ళు 13 ఏళ్ళు అని చేసి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఆ తర్వాత మళ్ళీ ఖర్చు పెట్టి ఉద్యోగానికి వాటికిను అప్పుడు ఈ కోట్లన్నీ వడ్డీతో సహా ఎలా సంపాదించాలని ప్రారంభమవుతుంది వాడి వృత్తి అంతా. మరి అలాంటి వాడికి ఇవన్నీ ఎలా ఉంటాయి? అందుకనే హ్యానుమన్ గారు రాసినవిను, ఆయుర్వేద శాస్త్రం రాసినవి, అయితే హిపోక్రటస్ రాసినవి ఇప్పుడు ఉన్నటువంటి వైద్యశాస్త్రానికి అవి యాక్సెప్టబుల్ కావు. అవన్నీ కూడా నాన్ సైంటిఫిక్ అని ఉద్దేశం వాళ్ళకి. అన్సైంటిఫిక్ అనమాట. కార్పొరేట్గా ఉంది సైంటిఫిక్. వాళ్ళ వాదన అలాగే ఉంటుంది. అందువల్ల ఏంటి ఇవన్నీ కూడా ఇవన్నీ ఇలా ఉంటాయి. అసలు వైద్యం అంటే ముందు మందు వేసేయడమే వైద్యం అనేటువంటిది ఉంది. ఇప్పుడు వెళ్ళంగానే ఎంత త్వరగా వాడి నోట్లో మట్టి కొట్టినట్టుగా వాడి నోట్లో మందు కొట్టి వాడికి మందులు రాసేసి వాడికి ఇంజక్షన్ చేసి, ఇప్పుడు ఇంకా లేటెస్ట్ ఏంటంటే వెళ్ళగానే ముందు వాడిని లోపల పడుకోబెట్టేసి ఐసీయూలో వాడు మాట్లాడడానికి వీలు లేకుండా ముక్కుకి ఏదో పెట్టేసేసి వెంటిలేటర్స్ పెట్టేసేసి ఇవన్నీ పెట్టేసి అప్పుడు మాట్లాడతారు అంటే అప్పుడు బేరం అనమాట. అప్పుడు ఇగో మీకు 8 లక్షలు అవుతాయి మీరు కట్టండి బేరం. మరి మనం అలాగే చేస్తున్నాం. అంతేగాని వైద్యం ఆరోగ్యం అంటే అర్థం
మందులే వేసుకోవడం అనేటువంటిది కాదు. ముందు ఆరోగ్యంగా ఉండడం ఎలా నేర్పేటువంటిది ఆరోగ్య శాస్త్రం. అందుకని ఏ రకంగా మనం ఆరోగ్య శాస్త్రం నేర్చుకోవాలనేటువంటిది ఇది. అందుకని ఎలా మనం మన రోజు నిత్య జీవితంలో ఏ రకమైనటువంటి విధంగా మనం ఏర్పాటు చేసుకుంటే మనకి ఆకలి వేయడం, జీర్ణం కావడం, శరీరానికి వంట పట్టడం, బలం రావడం, శక్తి, ఇవన్నీ ఎందుకు మనం పని చేయడానికి. మనకి అసలు ఉన్నటువంటి వైటల్ ఫోర్స్, వైటాలిటీ, శక్తి లేకపోతే ఏంటి చేస్తాం? ఇప్పుడు మనం ఏం చేయాలి? విద్యార్థులు చదువుకోవాలి, పోనీ అదైనా సరే దానికైనా శక్తి ఉండాలిగా. మనం ఏ ఆహారం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఇవన్నీ లేకపోతే మనకు శక్తి, ప్రాణశక్తి పనిచేయద్దు. చేతులు వణికిపోతుంటాయి, కాళ్ళు వణికిపోతుంటాయి, క్లాసులో కూర్చోలేము. మరి క్లాస్ ఫస్ట్ రావాలంటాడు, 90% రావాలి, 98% రావాలి, 100% రావాలి. అదే తప్ప దాని ముందు దానికి కావాలంటే పరిస్థితి చేయడానికి శరీరానికి కావాల్సినటువంటి బలం ఏమొస్తుంది? దీనికి ఆహారం తీసుకోవాలి. ఆ తల్లిదండ్రులకి లేదు, వీళ్ళకి లేదు, పిల్లలకి లేదు. అలాంటి స్థితిలో ఉన్నాం ఇప్పుడు మనం. వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా, అందుకని ఇప్పుడున్నటువంటి పిల్లల వాళ్ళు కూడా వాళ్ళు కొంతసేపు కదలకుండా స్థిరాసనంలో కూర్చోలేరు, కిందన చాలా మానసికంగా కూడా ఒక చోట కాన్సన్ట్రేషన్ పెట్టలేరు. వాళ్ళు ఒక విషయాన్ని సమగ్రంగా కాన్సన్ట్రేట్గా అంటే బట్టి పెట్టడం కాదు కాన్సన్ట్రేషన్ అంటే. దాన్ని అర్థం చేసుకోవడం అనేటువంటి, సమగ్రంగా చేసుకునేటువంటి అటువంటి కాన్సన్ట్రేషన్ అనేటువంటిది ఎక్కడుంది? లేదు. ఎందుకంటే మనస్సు దుర్బలం, శరీరం అంతకంటే దుర్బలం. శరీరానికి తగినటువంటి వ్యాయామం ఉండదు, శరీరానికి తగినటువంటి పోషణ ఉండదు, ఏమీ ఉండవు. అందుకే ఫాల్స్గా ఉన్నటువంటివి అన్నీ ఉంటూ ఉంటాయి అన్నమాట దీనికి. అది చేసేటువంటిది. అందుకని ఇందులో మాత్రం చెప్తున్నారు ఎలా ఉంటే నీ డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటుంది. మందులు వేసుకోవడం, డైజెస్ట్ అవ్వడం, మందులు వేసుకోవాలంటే అది ఆరోగ్యం. అది రోజు డైజీన్ అనేటువంటిది ఏదో ఉంటుంది, తాగుతూ ఉంటారు. డైజీన్ టానిక్. ఎందుకంటే రోజు డైజెస్ట్ అవ్వడం, రోజు అవి ఎందుకు తాగడం? ఆహారం తీసుకోమని వాళ్ళు చెప్తే ఆహారం తీసుకోవడానికి వీల్లేనంతగా రోజు మందులు వేసుకోవడం అనేటువంటిది. మందులకు ఒక ప్రోగ్రాము. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏ రోగాని కోసం వెళ్ళినా సరే ఒక 15-20 రాసేస్తాడు. ఎన్ని గంటలకు ఇది వేసుకో, ఎన్ని గంటలకు ఇది వేసుకో అని. ఇంకా వాళ్ళు ఆహారం తీసుకోవడానికి ఇంకా అసలు పాసిబిలిటీ ఎక్కడుంది? అని మనకు జరుగుతున్నటువంటిది. మనకి డైనింగ్ టేబుల్స్ పెట్టుకుని డైనింగ్ టేబుల్స్ మీద కూర్చొని భోజనం చేయడం అనేటువంటిది ఎందుకు వచ్చింది మనకి? మన భారతదేశంలో ఉండేదా? బ్రిటిష్ వాళ్ళు రాకముందు లేదు. బ్రిటిష్ వాళ్ళు వచ్చి వాళ్ళ అలవాట్లు, వాళ్ళ డైనింగ్ టేబుల్ మీద వాళ్ళందరూ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటారు. ఎందుకనంటే వాళ్ళ చలి దేశం, జాయింట్స్ అన్నీ బిగుసుకుపోతూ ఉంటాయి. అందుకని కింద కూర్చోలేరు వాళ్ళు. అందుకని వాళ్ళు డైనింగ్ టేబుల్స్ అనేటువంటిది వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఆ అలవాటు కాబట్టి వాళ్ళు భారతదేశం వచ్చినా వాళ్ళు ఇక్కడికి వచ్చి మరి ఇక్కడ భారతదేశం వచ్చి వ్యాపారం కోసం, ఉద్యోగం కోసం వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు గవర్నమెంట్ పంపిస్తే. అందుకని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళని చూసి మనం కూడా అదే అనుసరించడం, మనం అనుకరణ అనేటువంటిది ఎక్కువైపోయింది మనకి. దానివల్ల మనం కూడా వాళ్ళు కూర్చోమంటే కూర్చోలేరు అట్లాగా. ఇప్పుడు బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు వాళ్ళు. మొదట్లో మేము వెళ్ళినప్పుడు చూసేవాళ్ళు, వాళ్ళు ప్రేయర్ కింద కూర్చోవాలనుకోండి చచ్చిపోయేవాళ్ళు వాళ్ళు. ఎందుకంటే బిగుసుకుపోతాయి వాళ్ళకి, వాళ్ళకి అలవాటు చేసుకోకపోతే. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా చాలా ప్రాక్టీస్ చేసి సూర్య నమస్కారాలు చేస్తున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇవన్నీ మనకంటే హాయిగా స్థిరంగా కూర్చుంటున్నారు వాళ్ళు. మనమేమో చెడిపోయాము వాళ్ళని చూసి, వాళ్ళు మనం చూసి బాగుపడిపోయారు. ఇది ఇందులో ఏమాత్రం అసత్యం లేదు, ఇది ఉన్న ఫ్యాక్ట్. అది వాళ్ళు ఇప్పుడు హాయిగా స్థిరంగా కూర్చుంటారు. కింద కూర్చుని భోజనం చేయగలరు, కింద పద్మాసనంలో కూర్చోగలరు, వాళ్ళు ధ్యానం చేయగలరు, ఇవన్నీ చేయగలరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు రోజు ఇవన్నీ నేర్చుకుంటున్నారు వాళ్ళు. తర్వాత
భోజన అనంతరం విశ్రాంతి సంగతి ఏమిటి, ఏం చెప్పారు అనేటువంటిది ఒకటి ఉంది. మనం ఉదయం మధ్యాహ్నం తీసుకునేటువంటి భోజనం ఎక్కువ పరిమాణం తీసుకోవాలి, రాత్రి తక్కువ తీసుకోవాలి అనేటువంటిది కదా. మనం రాత్రి అంటే మరీ రాత్రి దాకా కాదు, ఎర్లీగా అంటే మనం నిద్రపోయే టైంకి మనం తీసుకునేటువంటి భోజనం అరిగిపోవాలి, అది సూత్రం అక్కడ. మనం నిద్రపోయే టైం కంటే రాత్రి మీరు 2 గంటలు పడుకుంటా నిద్రపోతామండి, అప్పుడు ఎలాగో అరిగిపోతుంది. రాత్రి 2 గంటలకు పడుకోవాల్సిందే. రాత్రి 2 గంటల దాకా టీవీ చూసి అప్పుడు పడుకుంటామండి. వాడు టీవీ ఆపేసిన తర్వాత, ఇప్పుడు టీవీ ఆపేయడం ఏం లేదు, ప్రోగ్రామ్స్ అన్నీ నడుస్తుంటారు. అహోరాత్రం అన్నీ కూడా, అహోరాత్రాలు తేడా లేదు ఇప్పుడు. మన ఓపిక కానీ అహోరాత్రాలన్నీ అడ్డమైనవన్నీ నడుస్తుంటాయి. అవన్నీ మనం చూడడానికి ఎడిక్షన్, అంటే పొగాకు ఎడిక్షన్ ఎలా ఉంటుందో, మరి మద్యపానానికి ఎడిక్షన్ ఎటువంటిదో, ఈ అర్ధరాత్రి ప్రోగ్రాం చూడడానికి అనేటువంటి ఎడిక్షన్, వాడి చదువుతో సంబంధం లేదు, వాడి జ్ఞానం ఉంటుంది, చదువు ఉంటుంది, మనకు అన్నీ తెలుసు. ఈ తెలియడానికి దానికి సంబంధం లేదు. అభ్యాసం అనేటువంటిది అంత పవర్ఫుల్. అంటే ఇది మనం ప్రయత్నపూర్వకంగా మనం కంట్రోల్ చేసుకోవాలి తప్ప, అంటే అసలు దాని మన దగ్గర రానినే కూడదు. కానీ మనం ఒకసారి చూసామా, ఇక మనకు అన్నీ తెలుసు. అయినప్పటికీ మనకు శాస్త్రాలు తెలుసు, మనకు సంస్కృతం వచ్చు, మనకి వేదం వచ్చు, లేదా మనకి PhD చేసాం, ఇవన్నీ ఏ ఉన్నా సరే దానికి బానిస అయిపోవడం తప్పదు. అందుకని ముందు జాగ్రత్త ఉండాలి. మనకి ఇది అవసరమా లేదా దూరంగా పెట్టేయాలి. రాత్రి 2 దాకా ఏమిటి చేసే పని, 1 గంట దాకా, 2 దాకా, 3 దాకా అప్పుడు పడుకోవడం అనేటువంటిది. ఆ టీవీ కానీ, అయితే ఈ సెల్ ఉంది కదా, ఇది కానీ అంత ప్రమాదకరమైనటువంటి పనులన్నీ మనం చేస్తుంటాం. అందుకని ఆహారం జీర్ణం అయిపోతుందండి మేము పడుకునేప్పటికీ. రాత్రి 12 తిన్నా కూడా మనకి జీర్ణం అయిపోతుంది, ఎందుకంటే పడుకునే 4 గంటలు కాబట్టి. అలా అడ్డదిడ్డంగా కాదు, మనకి ఒక రొటీన్ ఉండాలి. తర్వాత ఉదయం మనం మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు విశ్రాంతి తీసుకోవచ్చు. ఎందుకంటే అది ఏమిటంటే, అది కూడా ఎడమ వైపు తిరిగి ఎడం చేయి కిందకు వచ్చేట్టుగా పెట్టి ఒక 15-20 నిమిషాలు విశ్రమించమన్నాను. అది ఎందుకంటే మన శరీరంలో పనిచేసేటువంటి నాడులు చెప్పాం కదా, మన సూర్యనాడి, చంద్రనాడి, మధ్యనాడి, అగ్నినాడి అని చెప్పేసి. ఈ సూర్యనాడి అనేటువంటిది భోజనాన్ని పచనం అవడానికి ముఖ్యమైనటువంటి పని చేస్తుంది. చంద్రనాడి యాక్టివిటీ తగ్గి సూర్యనాడి యాక్టివిటీ పెరగాలంటే ఆ పొజిషన్లో పడుకోవాలి అని మనకు చెప్పారు. అందుకని భోజనం చేసిన తర్వాత ఒక 15 నిమిషాలు మనం విశ్రాంతి తీసుకున్నప్పుడు ఎడమవైపు తిరిగి పడుకుంటే శరీరం, అప్పుడు సూర్యనాడి బాగా యాక్టివేట్ అవుతుంది, చంద్రనాడి యొక్క యాక్టివిటీ తగ్గుతుంది. అయితే ఎంతసేపు పడుకోవచ్చు అంటే ఒక 20 నిమిషాలు మాత్రం, మ్యాక్సిమం 30 నిమిషాలు మాత్రమే. ఇది పగలపూట. అంతకు మించి మనకు అలవాటు అయిందంటే మాత్రం అలసత్వం వస్తుంది. అలసత్వం అంటే బద్ధకం అన్నమాట. మనకి ఏంటంటే ఆహారం పచనం కావడం కోసం, ఈ నాడిని యాక్టివేట్ చేయడం కోసం పనికొస్తుంది. అంత మాత్రమే, తావన్ మాత్రం అంటారు, అంత మాత్రమే. అంతకు లిమిట్ మించి మనం పడుకున్నామంటే మాత్రం అది శరీరానికి అలవాటైపోయి అలసత్వం వచ్చి అప్పుడు శరీరం బరువు పెరగడం మొదలెడుతుంది. ఎందుకంటే కొలెస్ట్రాల్ అవన్నీ పెరిగిపోతాయి. అది రోజు అభ్యాసం అవడం వల్ల ఏమవుతుందంటే రోజు మనకి నిద్ర వస్తున్నట్లుగా అనిపిస్తుంది. అది పడుకున్న కొద్దీ నిద్ర వస్తుందంటారు కొంతమంది. అలాగే మనం కానీ ప్రోగ్రామింగ్ ఇవ్వాలి. మనం పడుకునేది 20 నిమిషాలే, అంతకు మించి అవసరం లేదు అని మనసులో ప్రోగ్రామ్ ఇచ్చామా, అలవాటు చేస్తే అప్పుడు పర్వాలేదు.
కానీ మనస్సు కొత్తల్లో మనస్సు ఏం చేస్తుందంటే కొంచెం విద్రోహం చేస్తుంది. పర్లేదు ఇంకో అరగంట పడుకుంటే అనిపిస్తుంది మనస్సు. అప్పుడు బుద్ధిని ఉపయోగించాలి. ఎందుకు అని బుద్ధి చేత. అందుకనే బుద్ధే శరణం అన్విచ్చ అన్నాడు భగవద్గీతలో. ఈ మనస్సు ఇంద్రియాలు వీటి తీసుకెళ్ళి సరెండర్ టు ది బుద్ధి, దాన్ని సరెండర్ చేయండి. అప్పుడు బుద్ధి చెప్పినట్టు చేయండి. అంటే మాకు బుద్ధి ఉందా లేదా అంటే బుద్ధి అందరికీ ఉంటుంది, లేకపోవడం ఎవరికి ఉండదు. అది దాన్ని లోపల పెట్టి తాళం వేసేస్తాం. పొరపాటున బయటకు వచ్చి మనకి బుద్ధి పనిచేస్తుందేమో అని దాని లోపల సేఫ్లో పెట్టి తాళం వేసేస్తాం. చూసారా, బంగారం మొదలైనటువంటి విలువైనటువంటి వస్తువుల్ని సేఫ్లో పెట్టి 7 సార్లు తిప్పే తాళం చెవులు ఉంటాయి గట్టిగాను, దొంగలు రాకుండా పెట్టకుండా. అలాగా ఈ బుద్ధిని సేఫ్లో పెట్టి సేఫ్గా తాళం వేసేస్తాం. నువ్వు బయటికి రాకు, నువ్వు వచ్చావంటే మాకు న్యూసెన్స్ ఇన్కన్వీనియంట్ అని చెప్పేసి బుద్ధిని రానివ్వం. హాయిగా మనస్సు ఇంద్రియాలు చెప్పినట్టు చేసేస్తూ ఉంటాం. అక్కడ మనకు వచ్చేటువంటి ఇబ్బంది అంతా. అందుకని సరెండర్ టు బుద్ధి. అవసరమా లేదా, ఎంత అవసరం ఏమిటి అని బుద్ధి చెప్తుంది మనకి. అది మనం చేయవలసింది. ఒకవేళ భోజనం చేసిన తర్వాత మన పగలు విశ్రాంతి తీసుకునేటువంటి అవకాశం లేదనుకోండి, లేకపోతే ఏం చేయాలి అంటే వజ్రాసనం వేసుకుని కూర్చోండి. 10 నిమిషాల పాటు మీరు వజ్రాసనంలో కూర్చుంటే బ్రహ్మాండంగా మీ జఠరాగ్ని పనిచేస్తుంది. అందుకని హాయిగా జీర్ణం అవుతుంది. వజ్రాసనం అంటే తెలుసా? అందరికీ తెలుసా? భోజనం అయ్యాక వజ్రాసనంలో కూర్చున్నట్లయితే అప్పుడు జఠరాగ్ని బాగా పనిచేసి మనం తీసుకునేటువంటి ఆహారం బాగా త్వరగా జీర్ణం అవుతుంది. అంటే మధ్యాహ్నం మనం ఇలాగా విశ్రాంతి తీసుకునే అవకాశం ఒక్కసారి ఉండదు. అంటే కంపల్సరీగా అలా విశ్రాంతి తీసుకోవాలంటే ఈ సూర్యనాడిని యాక్టివేట్ చేసుకోవాలి. కాబట్టి మరో ఆల్టర్నేటివ్ ఏంటంటే వజ్రాసనం వేయడం. మోకాళ్ళు తప్పు, చాలా పొరపాటు. ఆసనాలు వేస్తే మోకాళ్ళు అరిగిపోవు. మోకాళ్ళు అరిగిపోవడానికి కారణం మన పొరపాటైనటువంటి జీవన విధానం తప్ప ఆసనాలు వేయడం వల్ల కాదు. మనకి చాలా పనులున్నాయి అని మనకి మధ్యాహ్నం రెస్ట్ తీసుకుంటామండి, చాలా పనులున్నాయి అని చేస్తూ ఉంటాం మనం. కానీ నేను స్వయంగా చూశాను. స్పెయిన్ దేశం నేను చాలాసార్లు వెళ్ళాను. స్పెయిన్లో చాలామంది ఆల్మోస్ట్ సో టు సే 80 to 85% మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒక 15-20 నిమిషాలు వాళ్ళు విశ్రాంతి తీసుకుంటారు. స్పెయిన్లో ఒక అరగంట దాకా విశ్రాంతి తీసుకుంటారు. దాన్ని వాళ్ళు సియస్తా అంటారు. వాళ్ళ భాషలో సియస్తా అంటారు. సియస్తా అంటే మధ్యాహ్నం తీసుకునేటువంటి నిద్ర అని అర్థం. ఫ్రాన్స్లో కూడా చాలామంది తీసుకోవడం నాకు తెలుసు, ముఖ్యంగా సౌత్ ఫ్రాన్స్లో. ఇంకా నేను ఆ ప్రాంతాలని ఎప్పుడు తిరుగుతుంటాను ప్రతి సంవత్సరం ఆల్మోస్ట్. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ముఖ్యంగా మన ఉష్ణ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఉన్నటువంటి శరీరానికి ఇది మరి కొంచెం అవసరం. రాత్రి మాత్రం భోజనం చేయంగానే మాత్రం నిద్రపోకూడదు. అది రాత్రిపూట మాత్రం. ఎందుకనంటే రాత్రిపూట మనకి ఎక్కువ గంటలు శరీరానికి విశ్రాంతి అనేటువంటిది అవసరం వస్తుంది, రాత్రి నిద్ర. అందుకని రాత్రి భోజనం తర్వాత 2 గంటలు కనీసం వెయిట్ చేయాలి. ఎందుకని ఈ లోపల ఆహారం జీర్ణం అవ్వాలి. రాత్రిపూట మాత్రం లాంగ్ స్లీప్ వల్ల ఆహారం జీర్ణం అవుతుండవు.
ఆహారం జీర్ణం అవ్వడానికి మధ్యాహ్నం విశ్రాంతి తీసుకోవడం అంటే ఆ 20-30 నిమిషాలు తప్ప అంతకు మించి పడుకున్నారా ఈ సూర్యనాడి అలా పనిచేస్తూ ఉండదు. అందుకని జఠరాగ్ని యొక్క బాగా పనిచేయడం అనే దానికి మాత్రం మనం మధ్యాహ్నం పూట పగటి పూట ఆ 20-30 నిమిషాల కంటే అనవసరం, అలా చేయకూడదు, పడుకోకూడదు. రాత్రిపూట భోజనం చేయంగానే పడుకోవడం అనేటువంటి చేసామా జీర్ణం అసలు కాదు. ఎందుకంటే రాత్రిపూట మనం భోజనం చేయంగానే పడుకున్నాం అనుకోండి, అది కంటిన్యూ అయిపోతుంది కదా, అందుకని అప్పుడు పడుకోకూడదు. ఇంకా రాత్రిపూట కనీసం 2 గంటలు ఆగి అప్పుడు విశ్రమించాలి. ఎందుకంటే దీనికి కారణం ఉంది. ఏమిటంటే పగలైతే అలా ఎందుకు, రాత్రి అయితే ఇలా ఎందుకు అని. రాత్రి సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత మన శరీరంలో పనిచేసేటువంటి హార్మోన్స్ చేసేటువంటి తీరు ఉంది, అది మారుతుంది, ఫేజ్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు మన విద్యుత్ దీపాలు ఉన్నాయనుకోండి, రోడ్డు మీద ఉన్నటువంటి విద్యుత్ దీపాలు, అవి సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత వెలిగిస్తారా, లేకపోతే పగుల సూర్యోదయం అయిన తర్వాత వెలిగించి పగలంతా ఉంచుతారా? ఎందుకనంటే మనకు మారుతుంది దానికి. అలాగే మన శరీరం కూడా సూర్యాస్తమయం అయిన తర్వాత మనకి అది లోపల హార్మోన్స్ ఇవి పనిచేసేటువంటి ఫేజ్ మారుతుంది. అందుకని మనం రాత్రి అలాగా భోజనంగా నిద్రపోకూడదు. రాత్రి భోజనం చెయ్యంగానే నిద్రపోయేటువంటి వాళ్ళకి వచ్చేటువంటి రోగాల్లో డయాబెటీస్ అనేటువంటిది ఒకటి. తర్వాత హార్ట్ అటాక్స్ అని ఒకటి, ఇలాంటివి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అందుకని రాత్రి భోజనం తర్వాత, అందుకని రాత్రి ఎక్కువ లేటుగా భోజనం చేయకూడదు. ఒకవేళ మన ప్రొఫెషన్ వల్ల రాత్రి మనకి లేటుగా భోజనం చేయడం అనేటువంటిది తప్పదనుకోండి, అప్పుడేం చేయాలంటే మన భోజనం పద్ధతి మార్చాలి. రాత్రిపూట ఫుల్గా మనం పొద్దున భోజనం చేసేట్టుగా, మధ్యాహ్నం భోజనం చేసేట్టుగాను ఫుల్గా అన్నంలో అన్నీ కలుపుకొని, పప్పు గిప్పు కలుపుకొని, పప్పులు పచ్చళ్ళు ఇవన్నీ కలిపేసి ఇవన్నీ అంత క్వాంటిటీ ఆ రకమైనటువంటి విధంగా హెవీగా భోజనం చేసి రాత్రిపూట బాగా పిండి వంటలు, స్వీట్స్, ఆయిలీ ఫుడ్స్ తిని ఇవన్నీ చేసి అలా లేట్గా తిని చేస్తే మాత్రం చాలా దెబ్బ కొడుతుంది. ముందు శరీరం స్థూలం అయిపోతుంది, జీర్ణం సరిగా అవకపోవడం వల్ల కాన్స్టిపేషన్ అలాంటివన్నీ వస్తాయి. తర్వాత ఈ డయాబెటీస్ అనేటువంటి ఇలాంటివి అన్నీ వస్తాయి. ఇవన్నీ కూడా ఎక్కువ అవుతాయి. అందుకని రాత్రిపూట ఒకవేళ మనం ప్రొఫెషనల్గా అర్లీగా భోజనం చేయడానికి అవకాశం లేకపోతే మాత్రం రాత్రిపూట భోజనం చేయకుండా పళ్ళు తీసుకోవడం మంచిది. పళ్ళు, పాలు తీసుకుంటే ఉత్తమం. అప్పుడు ఈ ప్రమాదం ఉండదు. హాయిగాను పళ్ళు, పాలు తీసుకోవచ్చు. అవి డైజెస్ట్ అవ్వడం చాలా ఈజీగా అవుతుంది, చాలా తొందరగా అయిపోతుంది. ఈ ప్రమాదం ఉండదు. అంతేగాని భోజనం అనేటువంటిది ముఖ్యంగా అన్నం ఈ మిగతావన్నీ వేసుకుని మధ్యాహ్నం తినట్టుగా మాత్రం రాత్రి లేట్గా తినకూడదు. అన్నం తినదలుచుకుంటే మాత్రం ఈవినింగే, అది కూడా మధ్యాహ్నం అంత క్వాంటిటీ తినకూడదు. అంటే ఏ టైంలో జఠరాగ్ని ఎక్కువ ఉంటుందో దాన్ని బట్టి మనం చేయాలి, కానీ మన్ని బట్టి దాన్ని మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేయకూడదు. రాత్రిపూట మోస్ట్ ఐడియల్ ఏంటంటే 7 దాటకుండా 7 గంటలకు అనుకోండి. ఆ తర్వాత ఏంటంటే మాత్రం అప్పుడు ఆ లోపల ఆ 7 గంటల భోజనం చేయడానికి అవకాశం లేదు.
9, 10, 11 అవుతుంది అనుకోండి, అప్పుడు మాత్రం తప్పనిసరిగా ఇవేమీ తినకుండా శుభ్రంగా పండ్లు, పాలు అంతే సేఫెస్ట్. డయాబెటిక్ ఉన్నవాళ్ళు కూడా అంతే. డయాబెటిక్ ఉన్నవాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఆల్రెడీ డయాబెటీస్ వచ్చేసిన వాళ్ళు వాళ్ళ రేటు భోజనాలు అవన్నీ చేస్తే ఇంకా పర్మనెంట్గా అది డ్యామేజ్ అయిపోతుంది. చేయకూడదు. భోజనం చేసిన తర్వాత మనం ఆయుర్వేదం తింటూ కొన్ని నియమాలు చెప్పారు. మొట్టమొదటిది, భోజనం మనం ఎప్పుడైనా సరే ఆహారం తీసుకున్నప్పుడు ఏమిటి మెషర్, ఎలాగ మనకి అంటే నేను ఇంకా కొంచెం తినగలను అన్నప్పుడు ఆపేమన్నాను. అంటే రెండున్నా ఇక్కడ ఎక్స్ట్రీమ్స్. ఆకలి వేస్తున్నా సరే దాన్ని చంపేసుకుని సుతారంగా ఇంతే తింటుండేది ఇప్పుడు ఇంత చేస్తుంటారు చూసారా. అంటే మనం చాలా సన్నగా ఉండాలి, లావు అవ్వకూడదు అని చిన్నప్పటి నుంచి మనసులో పెట్టేసుకుని శరీరం లావు అవ్వకుండా పర్మనెంట్గా మనం సన్నగా చాలా ఇదిగా ఉండాలి అనేటువంటిది అలా పెట్టేసుకుని ఆహారాన్ని శరీరానికి కావాల్సినటువంటి క్వాంటిటీ కానీ అవి తీసుకోకుండా కాదు. ఇప్పుడున్నటువంటి ఇంకోటి ఏమిటంటే అయితేనేమో ఇంట్లోనేమో అబ్బే నెయ్యి వాడకూడదు, ఇవన్నీ వాడకూడదు. మరి ఈ నెయ్యి వాడిన వాళ్ళు బయటకు వెళ్ళి ఫాస్ట్ ఫుడ్స్ నూడిల్స్ తింటున్నారు. వాళ్ళు అంతకంటే దరిద్రమైనవి. ఈ నెయ్యి తింటేనేమో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. మరి నూడిల్స్ దేంతో చేస్తున్నారు? వాడు మీకు చక్కగా ఆరోగ్యకరమైనటువంటి దాంట్లో చేసి పెడుతున్నాడా? మీరు హోటల్స్లో ఎక్కడైనా సరే వాడుతున్నటువంటి ఆయిల్స్ అనేటువంటివి చాలా పెద్ద స్టార్ హోటల్స్లో వాళ్ళు కూడా వ్యాపారమే కదా. ఫస్ట్ రేట్ ఆయిల్, అసలు ఆయిల్ ఏ ఆయిల్ ఐడియాలో అది వాడట్లేదు. ఏ ఆయిల్ అయితే వాళ్ళకి ఎకనామిక్గా ఉంటుందో ఆయిల్ వాడతారు. పామ్ ఆయిల్ మొదలైనటువంటివన్నీ దాంట్లో కొన్ని మిశ్రమాలని కలిపి అది ఒకసారి వాడిన తర్వాత రెండోసారి వాడకుండా వాళ్ళు అమ్మేస్తారు. ఆ తర్వాత గ్రేడ్ ఆ హోటల్ వాళ్ళు అది కొంటారు. వీళ్ళు మళ్ళీ దీన్ని వాడతారు. వాళ్ళు ఒకసారి రెండుసార్లు వాడిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఈ ఆయిల్ని అమ్మేస్తారు. ఆ థర్డ్ గ్రేడ్ హోటల్స్ ఉంటాయి. అంటే మనం కొంచెం ఒక రకంగా రోడ్డు పక్కన నుండి వెళ్ళే హోటల్స్ ఉంటాయి కదా, వాళ్ళు కొంటారు. మీరు కావాలంటే మీరు వెరిఫై చేసుకోండి. ఇవన్నీ మేము వెరిఫై చేసి చూసినటువంటి విషయాలు. తర్వాత వాళ్ళు 2-3 సార్లు వాడిన తర్వాత మిగిలినటువంటిది అమ్మితే అది బడ్డీ హోటల్స్ ఉంటాయి చూసారా, చాట్స్ గిట్స్ ఉన్నాయి, వాళ్ళు కొంటారు ఆయిల్. అప్పుడు వాళ్ళు దాంట్లో మరికొంత మిశ్రమం చేసి అప్పుడు ఆ ఆయిల్తో మనకు చక్కగా చేసిస్తారు. మనం ఫాస్ట్ ఫుడ్స్ ఉన్నాయి కదా, నూడిల్స్ గీడిల్స్ అవన్నీ ఇప్పుడు దాంతో చేస్తారన్నమాట. మరి మనకి ఇంట్లోనేమో తినేప్పుడేమో నెయ్యి వేస్తే వద్దు నాకు ఒళ్ళు వచ్చేస్తుంది, నాకు కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది, ఇంట్లో మనం వేసుకోం. ఇంట్లో తినమంటే మనం ఏం తినం. బయట వాడు ఇచ్చేటువంటిది వాడు చాట్ అది బడ్డీ కూడా ఎక్కడ పెడతాడంటే సైడ్ కాలో పక్కన జంక్షన్ అని పెడతాడు. కాలేజీల దగ్గర ఎక్కడ పెడుతున్నాడు? మీరు అన్ని కాలేజీలు అన్ని ఇక్కడ చూస్తే మీరు చదివేటువంటి చైతన్య కాలేజీలు ఈ కాలేజీలు చదువుతారు. సాయంత్రం అయినప్పటికీ స్టూడెంట్స్ అందరూ అక్కడే ఉంటారు బడ్డీల దగ్గర. నేను నిత్యం చూస్తూ ఉంటాం కదా. ఇంట్లో తల్లి చేసి పెట్టేవాటి నచ్చవు వాళ్ళకి. ఇంట్లో చేసేవి అక్కడ తినరు, అక్కడికి వెళ్ళి తింటారు. మోస్ట్ అన్హైజీనిక్ ఫుడ్ ఇప్పుడు తీసుకునేటువంటిది. మనకి అసలు మోస్ట్ అన్హైజీనిక్ కండిషన్స్. అసలు హోటల్స్లోనే వాళ్ళు వండేటువంటి చోట అన్హైజీనిక్గా ఉంటుంది. మనం ట్రైన్లో వాళ్ళు సప్లై చేస్తూ ఉంటారు రైల్ ఆహారాన్ని. మేము ప్రత్యక్షంగా చూస్తాం. మా ఇంటి వెనకాతలే ఆ రైలు ఆహార కోసం తయారు చేసేటువంటి కాంట్రాక్ట్ని తయారు చేస్తుంటారు. అసలు జన్మలో అది చూసినటువంటి వాడు పొరపాటు కూడా ఏ బుద్ధిని వాడు తిండు. ఎందుకంటే
అక్కడ వెనకాల ఉన్నటువంటివి టాయిలెట్స్ అవి ఉన్నా సరే అక్కడ ఉన్నటువంటి మధ్య ఖాళీలో వాళ్ళు రేకులు వేసేసి వాటి పక్కన ఉండుతున్నారు. నేను రోజు చూస్తుంటాం. అది వాడు జాగ్రత్తగా బాగా చూడడానికి బాగుండేట్టుగా ప్యాక్ చేసేసి ఆ కాంట్రాక్ట్ వాళ్ళు సప్లై చేస్తారు. రైలు ఆహారం ఆ పైన లేబుల్ వేసేసి రైల్లో తీసుకెళ్ళి అమ్ముతారు. రైల్లో భోజనం చేస్తాం అని కోరుకున్నాం. ఇక మనకి ఆరోగ్యం ఎందుకు బాగుంటుంది? నేను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్ళిన తర్వాత రైల్లో కానీ బస్సులో కానీ ఆహారం అలా తీసుకుంటాను. మేము కూడా ఖర్జూరకాయలు లేకపోతే డ్రై ఫ్రూట్స్ పట్టుకెళ్ళి నట్స్తో పట్టుకుని అది తింటాను అంతే. అంతేగాని కాంప్రమైజ్ లేదు అసలు. ఖర్జూరం పండు కాదు, డ్రై ఫ్రూట్, ఎండు ఖర్జూరం. చాలా జాగ్రత్త. ఆల్మండ్స్, డ్రైగా ఉన్నటువంటి ఎండు ఖర్జూరం ఇలాంటివి మనం పెట్టుకుంటే ప్రమాదం లేదు. మామూలు ఖర్జూరం అంటే అవి రకరకాలు వస్తున్నాయి. నేను వాటిని ట్రీట్ చేసి వాటిని మళ్ళీ కెమికల్స్ యాడ్ చేసి జాగ్రత్త చూసుకోవాల్సిందే మనం. కానీ ఈ మన ఫాస్ట్ ఫుడ్స్ మాత్రం భయంకరమైనటువంటిది. అంటే ఫాస్ట్గా వాళ్ళకి ఇంకెందుకు భయంకర రాకుండా అవడానికి వీలైనటువంటిది అనమాట. అది జరుగుతున్నటువంటిది. అందుకని అవన్నీ తిన్నవాడికి ఇంట్లో ఆకలేదు, అందుకనే ఇంట్లో తినరు వీళ్ళు. కాదు, భోజనం చేసే సమయంలో ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, భోజనం చేసే సమయంలో మనసు చాలా ప్రశాంతంగా ఉండాలి. కానీ ఎలా ఉంటుంది? టీవీ ప్రోగ్రాం చూస్తూ భోజనం చేస్తుంటే పరమ దరిద్రంగా ఉంటుంది. వాడు ఒకళ్ళొకరిని తిట్టుకుంటాను, చంపుకుంటాను, క్రైము, సెక్స్, చెత్తంతా చూస్తుంటే అది చూస్తూ భోజనం చేస్తే వీడికి ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని మనకు ఆరోగ్యం చచ్చినా రాదు, మందులు వేసుకుంటూ ఉండాల్సిందే. అసలు వీళ్ళు చెప్పిన ప్రకారం అయితే మనసు ప్రశాంతంగా లేకపోతే అప్పుడు భోజనం చేయొద్దన్నాడు అంతే. మనసు బాగా అలజడిగా ఉండేది, కోపంగానో అలజడిగానో చెత్త ఆలోచనలు ఇలా ఉన్నాయనుకోండి, అప్పుడు భోజనం చేయొద్దు. చేస్తే అది విషయంగా పనిచేస్తుంది. ఇంకో సూత్రం ఏంటంటే, ఎప్పుడు మనం విశ్రాంతి తీసుకున్నా కూడా మనం ఏ దిక్కు తిరిగి పడుకోవాలి అనేటువంటి అది కూడా మనం కొన్ని నియమాలు ఉన్నాయి. అందులో అసలు ఉత్తరం వైపు అసలు పడుకోకూడదు, తూర్పు వైపు పెట్టి పడుకోవాలి తల. ఎవరైనా చనిపోయినటువంటి వాడిని ఎటు నుంచి ఎటు పడుకోబెట్టారో తెలుసా అండి? తల ఉత్తరం వైపు పడుకోబెడతారు. చనిపోయితే శవాన్ని తీసుకెళ్లే లోపల వాళ్ళు నైట్ అంతా ఉంచాల్సి వస్తుంది అనుకోండి, తల ఉత్తరం వైపు పెడతారు. అందువల్లనే మనం బతికున్నప్పుడు నిద్రపోయేప్పుడు ఉత్తరం వైపు పెట్టి పడుకోకూడదని చెప్పింది. అయితే పడుకునేటువంటి విషయంలో ఉత్తర దిక్కు తప్పనే కాదు అర్థం. పడుకునేప్పుడు ఎందుకంటే దానికి సైంటిఫిక్ రీజన్ చెప్పాం. మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ వల్ల లైక్ పోల్స్ రిపెల్ అనేటువంటి దీనివల్ల మన శరీరంలో తలభాగం అనేటువంటిది నార్త్ పోల్ అనేటువంటిది అవడం వల్ల, ఉత్తర దిక్కు పెట్టినటువంటిది భూమి యొక్క నార్త్ పోల్ ఉత్తరం వైపు ఉండడం వల్ల మన నార్త్ పోల్ ఆ నార్త్ పోల్ వైపు పెట్టుకు పడుకుంటే మంచిది కాదని చెప్పి అది సైంటిఫిక్ రీజన్, పూర్తిగా చెప్పినటువంటిది కాదు. కానీ మనం కూర్చొని చదువుకునేప్పుడు అప్పుడు నార్త్ ఫేసింగ్ ధ్యానం చేసుకునేప్పుడు, ఈస్ట్ ఫేసింగ్ కానీ నార్త్ ఫేసింగ్ కానీ ఇవి చేసుకోవచ్చు. ధ్యానం చేసుకునేప్పుడు, చదువుకునేప్పుడు మనం అలాంటి చేసుకునేటువంటిది. దక్షిణం వైపు తలపెట్టి పడుకోవచ్చు అంటే పర్వాలేదు, దక్షిణం వైపు పెట్టి పడుకోవచ్చు. తూర్పు కానీ దక్షిణం కానీ పెట్టి పడుకోవచ్చు. దక్షిణం వైపు పడుకుంటే ఏమవుతుంది? మన నార్త్ పోలు ఎర్త్ యొక్క సౌత్ పోల్ వైపు ఉంటుంది కాబట్టి రిపల్షన్స్ ఉండవు, అందుకని అలా పర్వాలేదు. తూర్పు వైపు పెట్టి పడుకుంటే మొత్తం బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది కాబట్టి మోస్ట్ ఐడియల్.
అందులో కూడా ఒక ప్రయారిటీ చెప్పారు. ఏమిటంటే సాధువులు, సంతులు, బ్రహ్మచర్యం అనేటువంటిది అవలంబించేటువంటి వాళ్ళు. మనం ఏదైనా ఒక బ్రహ్మచర్య వ్రతంలో ఉన్నాం అనుకోండి, అలా ఉన్నప్పుడు తప్పనిసరిగా తూర్పుకే తిరిగి పడుకోవాలి, తూర్పు వైపు తలబెట్టే పడుకోవాలి. ప్రత్యేకంగా ఒక వ్రత దీక్షలో ఉన్నటువంటి అప్పుడు మాత్రం తప్పనిసరిగా తూర్పు వైపుకే తలబెట్టి పడుకోవాలి. తర్వాత మరొక ఇది కూడా ఉంది. పిల్లల్లో కొంతమంది పొట్టిగా ఉండిపోతారు, తొందరగా పొడుగవరు. అలాంటి వాళ్ళు నిరంతరం దక్షిణం వైపే తలపెట్టి పడుకుంటే పొడుగు పెరిగేటువంటి అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది శరీరం. అంటే పొడుగ్గా ఉన్న వాళ్ళని పెట్టుకు పడుకుంటే అని అర్థం కాదు. పొట్టిగా ఉండి ఆ వయసు తగినట్టుగా పొడుగు పెరగకుండా ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళు దక్షిణం వైపు పెట్టి పడుకుంటేనే బాగా అవకాశం ఉంటుంది అని చెప్పి. కాదా నీరు రోజుకి ఎంత తాగాలి, ఇది కూడా చాలామందికి రకరకాలైనటువంటిది. రోజు ఎంత తాగాలి నీరు. అయితే నీరు తాగడం అనేటువంటిది సాధారణంగా ఒక్కొక్క తత్వాన్ని బట్టి వాడి శరీరానికి ఎంత కావాలనేటువంటిది అది కొంత ఉంటుంది. అది కొంచెం చూసుకోవాలి. మనం ఎలా తీసుకోవాలి మెజర్ అంటే, సాధారణంగా మన శరీరం బరువు 60 కిలోలు ఉందనుకోండి, 60 కిలోలు ఉంటే దాన్ని 10 పెట్టి భాగిస్తే 6 వస్తుంది. దీంట్లోంచి 2 తీసేస్తే 4. ఈ క్యాలిక్యులేషన్ మన బరువు ఎంత ఉందో దాంట్లోంచి దాన్ని 10 పెట్టి భాగం చేసి ఆ వచ్చినటువంటి దాంట్లోంచి 2 తీసేస్తే ఆ వచ్చినటువంటిది 24 గంటల్లో అన్ని లీటర్లు. అంటే ఇప్పుడు దీనిలో 60 కిలోలు ఉన్నటువంటి వాడిని 10 పెట్టి భాగిస్తే 6 వచ్చింది. దాంట్లోంచి 2 తీసేస్తే 4. అంటే 24 గంటల్లో 4 లీటర్లు తీసుకోవాలి 60 కిలోలు బరువు ఉన్నవాళ్ళు ఈ క్యాల్కులేషన్ ప్రకారం. 70 కిలోలు ఉన్నారనుకోండి, 10 పెట్టి భాగిస్తే 7 వస్తుంది. అందులో 2 తీసేస్తే 5. అంటే 5 లీటర్లు తీసుకోవాలి రోజు మొత్తం మీద. ఇలా బరువును బట్టి నీరు తాగడం అనేటువంటిది చేస్తే అది మోస్ట్ ఐడియల్. అంతేగాని ప్రతివాడిని పిలిచి నువ్వు 8 లీటర్లు లాగు, 9 లీటర్లు లాగా అంటే చాలా ఫూలిష్. అది కిడ్నీస్ నాశనం అయిపోతాయి. అలా అంటే మన శరీరం యొక్క బరువు దీన్ని బట్టి ఆలోచించుకుని తాగాలి. కానీ ఒక సన్నగా ఉన్నవాడితే ఒక బరువు బాగా తక్కువ ఉన్నవాడిని తీసుకొచ్చి నువ్వు రోజుకి 8 లీటర్లు తాగని చేస్తాడు వాడు. అది అందుకని మీరు ఏంటంటే ఆహారం బాగా తగ్గించేసి నీరు ఎక్కువ తాగేసేయండి అని చెప్పి, లేకపోతేనేమో మీ ఆహారంలో అసలు ఉప్పు వేసుకోవద్దని చెప్పి, అది ఆయుర్వేద శాస్త్రానికి విరుద్ధం. ఉప్పు అయోడైజ్డ్ ఉప్పు వాడకూడదు, కెమికలైజ్ మిగతా కెమికల్స్ కలిపిన ఉప్పు వాడకూడదు. సైంధవం లాంటిది అలాంటివి వాడాలి. అది అయితే అధిక ప్రమాణం వాడకూడదు. బాగా ఉప్పు మా నాలుగు ఉప్పగా తగిలేట్టుగా అట్లా చేయకూడదు. మినిమం సాల్ట్ అసలు వాడకుండా ఉన్నా కూడా మంచిది కాదు. మాస్టర్ గారు భారతీయ బాలశిక్షలో ఒక పాటలో రాశారు, ఉప్పు లేని పప్పు పేగులకు ముప్పు అని. ఉప్పు లేకుండా కనుక మనం హెవీ ఫుడ్, ప్రోటీన్ ఫుడ్స్, కందిపప్పు కానీ, సోయా కానీ, రాజ్మా కానీ, ఇలాంటి ఏమైనా సరే మనం హెవీ ఫుడ్స్ ఉప్పు లేకుండా అసలు ఉప్పు వేసుకోకుండా తిన్నామనుకోండి, అది లోపల తెచ్చినా అరగవు, చాలా ఇబ్బంది వస్తుంది. అందుకని ఉప్పు ఎక్కువ క్వాంటిటీ వేసుకోకూడదు, కంట్రోల్డ్గా వేసుకోవాలి. మనం ఏం చేస్తామంటే వేపుళ్ళు చేసేస్తూ ఉంటాం నూనెతో. అందులో ఇప్పుడు జనరేషన్ అందరికీ కూడా రోజు బంగాళదుంప వేపులు వేపేసేసి నూనెలో అందులో బాగా ఉప్పు కారం వేసేసి వేపేసి అవి తినడం బాగా అలవాటైంది.
అది తిన్నా ఒకటి తినపోయినా ఉంటాయి. మాస్టర్ అందరూ రాశారు, ఉప్పు రాతి ఉప్పు తినమన్నారు, మిరపకాయ కంటే మిరియప్పొడి మంచిది, అలాగే చింతపండు కంటే కూడా ఉసిరికాయ మంచిది, ఉసిరికాయలో ఉన్నటువంటిది పులుపు ఉంది, అది మంచిది, సి విటమిన్లో. మనకేంటంటే బాగా పుల్లగాను, బాగా కారంగాను, బాగా ఉప్పుగాను చేసుకొని తినడం అనేటువంటిది అది బాగా రజోగుణాన్ని బాగా పెంచుతుంది. అందుకని బ్యాలెన్స్డ్గా తీసుకోవడం అనేటువంటిది చేయాలి. తర్వాత ఈ సృష్టిలో పదార్థాల్లో వాతపిత్త కఫాలు మూడింటిని కూడా కొన్ని పదార్థాలు బ్యాలెన్స్లో ఉంచుతాయి. మనం ఒకసారి చెప్పుకున్నాం, వాత దోషం, పిత్త దోషం, కఫ దోషం అని. కఫ పిత్త వాత దోషాలు అంటే ఈ దోషాలు ఎప్పుడయ్యాయంటే అవి ధాతువులు, కానీ వాటిని మనం మిస్యూజ్ చేస్తే దోషాలు అవుతాయి. బేసిక్ టిష్యూస్ అని చెప్పుకున్నాం మనం, మూలధాతువులని. వాటిని మనం మిస్యూజ్ చేయడం, వాటి బ్యాలెన్స్ని చెదరగొడితే అప్పుడు ధాతువులు కాస్త దోషాల కింద మారుతాయి. అందుకని అలా కాకుండా, దోషాలుగా కాకుండా బ్యాలెన్స్డ్గా ఉండేటువంటివి కొన్ని పదార్థాలు ఉన్నాయి. అంటే 3 దోషాలని కూడా కౌంటరాక్ట్ చేయగలిగేటువంటి పదార్థాలు కొన్ని. ఈ 3 దోషాల్లో విడివిడిగా ఒక్కొక్క దోషాన్ని కంట్రోల్ చేసేటువంటి పదార్థాలు కొన్ని ఇలా ఐడెంటిఫై చేశారు. వాతాన్ని, కఫాన్ని, వాతాన్ని, పిత్తాన్ని విడివిడిగా కంట్రోల్ చేసేటువంటివి ఉన్నాయి. ముందు మన ఇంట్లో ఉపయోగించేటువంటి నూనె, వంట కోసం ఉండేటువంటి నూనె ఉందే, ఆ నూనె సరైనటువంటి నూనె అయితేనే అప్పుడు వాతాన్ని సమమైనటువంటి దీంట్లో ఉంచుతుంది. వాతం దోషం పెరగకుండా వాతాన్ని బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది. శుద్ధమైనటువంటి నూనె అనేటువంటిది వాతాన్ని పెరగనీయకుండా ఉంటుంది. అంటే శుద్ధమైందంటే రిఫైన్డ్ కాదండోయ్. మనం శుద్ధమైంది అనగానే రిఫైన్డ్, అదే కంటే మేము వాడుతోంది తింటాం. మనం అందరూ ఎక్కువ మంది వాడుతుంది రిఫైన్డ్ ఆయిలే, కాబట్టి మనకి రోగాలు. రిఫైన్డ్ ఆయిల్ అనేటువంటిది వాడకూడదు. ఎందుకంటే రిఫైన్డ్ అంటే అర్థం అంటే కెమికల్స్తో రిఫైన్డ్ అని అర్థం. గిస్టలు అని రకరకాలు ఉన్నాయి బజార్లో. అవి ఎందుకు వాడతామంటే టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూపిస్తాడు, ఇవి చాలా ఆరోగ్యకరమైనటువంటిది, అందుకు వాడతాం మనం. మనకి ఎలా అయితే అమెరికా మనకు గురువో, అలాగే టీవీ కూడా మనకి గురువు. అందుకని టీవీలో చెప్పాడు కాబట్టి అది స్టాండర్డ్ మనకి. ఆ టీవీలో అన్ని వాడు వ్యాపారం కోసం చూపిస్తాడు, అవన్నీ మనం చేస్తే గురుస్థానంలో టీవీ పెట్టుకుంటున్నారు. నాన్ రిఫైన్డ్ అయినటువంటిది నూనె గానుగలు ఉండేవి. ఇది ఇప్పుడు నూనె గానుగలు అక్కడక్కడ ఉంటున్నాయి. ఎందుకంటే ఎవరు అక్కడికి తీసుకోకపోతే వాళ్ళు చేస్తారు, అందుకని వాళ్ళు చేయట్లేదు. నూనె గానుగలు ఉంటాయి. ఎక్కడైతే నూనె ఆడతారో గానుగ అనేటువంటిది ఉంటుంది. మా చిన్నప్పుడు నాకు బాగా గుర్తు, నూనె గానుగ ఉండేది పెద్దది, అందరూ అక్కడే కొనేవాళ్ళు. ఆ నూనె గానుగ కూడా అలా ఎద్దులు తిరుగుతూ ఉండేవి. కాళ్ళకు గంతలు కట్టి ఆ ఎద్దులు గుండ్రంగా తిరుగుతుండేవి. మధ్యలో ఆయిల్ ఉండేటువంటిది. ఇవన్నీ కూడా అందులో ఇలా లోపలికి ఇలా నొక్కుతూ ఉండేవారు, అందులో ఆయిల్ వస్తూ ఉండేది. వెరీ ప్యూర్, చాలా ప్యూరెస్ట్ ఆయిల్. నువ్వుల నూనె, వేరుశనగ నూనె అంత ప్యూర్గా ఉండేవి. రిఫైన్డ్ ఆయిల్స్లో 6 రకాలైనటువంటి కెమికల్స్ వాడతారు. డబుల్ రిఫైన్డ్ ఆయిల్ ఉంది, అది కూడా మనకి అడ్వర్టైజ్మెంట్ చూస్తుంటాం. మామూలు రిఫైన్డ్ ఆయిల్స్ ఒకటి,
ఇంకా మీకు కొంచెం ఎక్కువ డబ్బులు పెట్టుకోగలిగితే డబుల్ రిఫైన్డ్ ఆయిల్. డబుల్ రిఫైన్డ్ ఆయిల్లో 13 రకాల కెమికల్స్ వాడతారు. కెమికల్స్ అనేటువంటివి మానవ సృష్టి. అంటే కెమికల్స్ని ఆహారంలో కలపడం అనేటువంటి విధాపనలు చేసేటువంటి వాడు మానవుడు. భగవంతుడి సృష్టిలో నువ్వులు, వేరుశనగ ఇలాంటివి భగవంతుడు ఇస్తాడు, కానీ కెమికల్స్ అనేటువంటి మనం చేసే పనులు. అంటే కెమికల్స్ని వీటిలో కలపమని భగవంతుడు చెప్పలేదు మనకు ప్రకృతి. అందుకే మనం ప్రయోగశాలలో కొన్ని కెమికల్స్ని చూసి వాటిని నిర్ధారించి వాటన్నిటినీ కూడా చేస్తున్నాం, వాటి కాంబినేషన్ అనేటువంటిది. అందువల్ల మనం వాడేటువంటి ఆయిల్ పూర్తిగా విషతుల్యము, అంటే విషముతో సమానము మనం వాడేటువంటి ఆయిల్ అంతా కూడా. శుద్ధమైన నూనెకి కొంచెం వాసన ఎక్కువ ఉంటుంది. కొంచెం రిఫైన్డ్ ఆయిల్ ఎందుకు వాడతామంటే చేతికి అంటుకోకూడదు, వాసన ఉండకూడదు, అందుకు మనం రిఫైన్డ్ ఆయిల్ వాడేది. రిఫైన్డ్ ఆయిల్ అనేటువంటి దాంట్లో వాడుతున్నటువంటి కెమికల్స్లో డిటర్జెంట్ కెమికల్స్ ఎక్కువ ఉంటాయి. అంటే మనం బట్టలు ఉతుకుతాం చూసారా కెమికల్స్, అవే కెమికల్స్ చక్కగా రిఫైండ్ చేయడానికి వాడతారు. కాబట్టి మన లోపలికి వెళ్ళిన తర్వాత మన పేగుల్ని ఉతికి ఆరేస్తుంది. పేగులు లోపల ఉండేటువంటి మెంబ్రెయిన్స్ ఉంటాయి, మ్యూకస్ మెంబ్రెయిన్స్, అవన్నీ స్మాష్ మనం చేసేటువంటి ఇలాంటి పిచ్చి పనుల వల్ల. మనకేంటంటే మనకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఈ శుద్ధమైనటువంటి నువ్వుల నూనె కానీ, శుద్ధమైనటువంటి వేరుశనగ నూనె కానీ ఇవి చేతికి జిగురు ఉంటుంది. ఆ జిగురు అంటే చేతికి నూనె కదా, జిడ్డు ఉంటుందన్నమాట. జిడ్డు ఉండకూడదు, స్మెల్ ఉండకూడదు, తర్వాత కలర్ ఉండకూడదు, కలర్లెస్గా ఉండాలి, స్మెల్ ఉండకూడదు, స్మెల్ లెస్, టేస్ట్లెస్, కాబట్టి అది యూస్లెస్. అది యూస్లెస్ అయినా పర్లేదు, ఇవన్నీ లేకుండా ఉండాలి. అది మనకి దానికోసం ఎంత ఖరీదైనా సరే అదే కొనుక్కుంటాం మనం. అసలు నూనె అని అంటే జిడ్డు, స్నేహం అని అర్థం. మనం చెప్పాను అంక్షువస్నెస్ అని చెప్పే కదా. నెయ్యి కానీ నూనె కానీ దాంట్లో ఉన్నటువంటిది జిడ్డు, అసలు ఉండవలసిందే జిడ్డు. జిడ్డు లోపలికి వెళ్ళకపోతే, ఇందాక మీరు అన్నారు చూసారా రఘుగర్, కింద కూర్చుంటే అరిగిపోతే, కింద కూర్చుంటే అరగవు. ఈ జిడ్డు లేనటువంటి పదార్థాలన్నింటినీ పూర్తిగా తిని జిడ్డు ఉన్నటువంటి పదార్థాలను అవాయిడ్ చేస్తూ వస్తే అప్పుడు అరిగిపోతాయని. అది కారణం. మోకాడు చిప్పల్లో ఉన్నటువంటి జిగురు అరిగిపోవడానికి కారణం ఏంటంటే మనం రిఫైన్డ్ ఆయిల్ అంటే వాడటమే. అందుకని రిఫైన్ చేసేసి అందులో ఉన్నటువంటి జిడ్డు లేకుండా చేసేస్తే అది నూనె అని మనం అనుకోవాలి, కానీ నూనె మాత్రం కాదు అది. అందులో ఆ నువ్వులు, వేరుశనగ వీటిల్లో ఉన్నటువంటి పప్పు ధాన్యాల్లో ఉన్నటువంటి ప్రోటీన్స్ అనేటువంటివి ఉన్నాయి. అవి ఆ ప్రోటీన్స్ వల్ల ఆ నూనెకి స్మెల్ ఉంటుంది. ఫ్యాటీ యాసిడ్స్ అండ్ ప్రోటీన్స్ అని ఉంటాయి అందులో. మనకి వాత రోగాలు రాకుండా నిరోధించడానికి వీలైనటువంటివి ఈ ప్రోటీన్స్, యాసిడ్స్. ఈ ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్స్ అనేటువంటివి శుద్ధమైన నూనెలో ఉంటాయి. ఎప్పుడైతే నూనెలో ఇవన్నీ లేకుండా మనం తింటామో దానివల్లే ఈ జాయింట్స్లో ఉన్నటువంటి రోగాలు, తర్వాత హార్ట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా వస్తాయి. మన భారతదేశంలో 56 ఏళ్ల కిందట రిఫైన్డ్ ఆయిల్ అనేటువంటిది లేదు, చాలా తక్కువ.
అవి ఫారిన్ కంపెనీస్ ఈ రిఫైండ్ ఆయిల్ తయారు చేసి మనకు భారతదేశానికి అమ్మడం మొదలెట్టారు. మెల్లిగా మన భారతదేశం కూడా వాళ్ళ స్థాయికి ఎదిగి ఆ రిఫైండ్ ఆయిల్ ఇక్కడే తయారు చేయడం మొదలెట్టారు మన వాళ్ళు. ఇందులో వాసన జిడ్డు ఏమీ ఉండవు. మన ఈ ఆయిల్ని ఇవి రిఫైన్డ్ కాకుండా ఒరిజినల్గా ఆయిల్ వాడితే దాంట్లో మనకి హై డెన్సిటీ లిపోప్రోటీన్ అనేటువంటిది మన శరీరానికి వస్తుంది ఆయిల్ వల్ల. అది లివర్లో తయారవుతుంది. అందుకని మనం సరైనటువంటి ఆయిల్ రిఫైన్డ్ కాకుండా ఉన్న ఆయిల్ వాడినప్పుడు ఈ లివర్ అనేటువంటి దానికి ఇది హెల్ప్ చేసి ఈ హెచ్డిఎల్ అనేటువంటి కొలెస్ట్రాల్, అది అంటే దాన్ని మంచి కొలెస్ట్రాల్ అంటారు దాన్ని, అది ఎక్కువ భాగం తయారవుతుంది, మనకు కావాల్సినటువంటి తయారవుతుంది. ఈ రిఫైన్డ్ ఆయిల్ వాడేప్పటికీ హైపోప్రోటీన్స్ అనేటువంటివి పూర్తిగా నాశనం అయిపోయి ఉంటాయి కదా, అప్పుడు హెచ్డిఎల్ అనేటువంటి కొలెస్ట్రాల్ తయారవదు. ఆ తయారవకుండా ఈ రిఫైన్డ్ ఆయిల్ అనేటువంటిది వెళ్ళడం వల్ల లివర్కి ఇబ్బంది కలిగి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ తయారవదు. అప్పుడు విఎల్డిఎల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువైపోతుంది. అది జరిగేటువంటిది. మరి పూర్తిగా శుద్ధమైనటువంటి ఆయిల్స్ దొరకట్లేదు కదండి. ఎందుకు దొరకట్లేదండి? మీరు మనకు కొంటలేదు కదండి. మనం షాపుల్లోకి వెళ్ళి మాకు రిఫైన్డ్ ఆయిల్ కావాలని అడుగుతున్నాం, కానీ మాకు శుద్ధమైనటువంటి ఆయిల్ కావాలి మనం కొనుక్కోవట్లేదు. ఎందుకంటే మన జిడ్డు ఉండకూడదు, వాసన ఉండకూడదు, రంగు రుచి వాసన ఏమి ఉండకూడదు కాబట్టి ఆ రిఫైన్డ్ ఆయిల్ కొంటున్నాం. వంటలు, పిండి వంటలు అన్నీ రిఫైన్డ్ ఆయిల్తోనే. ఇంకా మనకి ఇంకా ఆరోగ్యం ఎందుకు ఉంటుంది? హార్ట్ అటాక్స్ ఇవన్నీ ఎందుకు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. అయితే మరి డాక్టర్లు ఏం చెప్తున్నారు అంటే, డాక్టర్లు ఎక్కువ మంది మీరు ఈ శుద్ధమైనటువంటి ఆయిల్ వాడద్దు, రిఫైన్డ్ ఆయిల్ వాడమని డాక్టర్లు చెప్తారు. ఎందుకని? శుద్ధమైన ఆయిల్ వాడి రిఫైన్డ్ ఆయిల్ మానేస్తే వాళ్ళ దగ్గరికి ఎవరు రావాల్సిన అవసరం రాదు. అదే అసలు రహస్యం, ట్రేడ్ సీక్రెట్ అది. మరి వాళ్ళు అన్ని కోట్లు ఖర్చు పెట్టుకుని డాక్టర్ డిగ్రీ చదువుకొని అక్కడ ప్రాక్టీస్ పెట్టిన వాళ్ళకి మనందరం వెళ్ళి వాళ్ళ డబ్బులు చెల్లించకపోతే వాళ్ళు ఏమవుతారు పాపం. అందుకని వాళ్ళ కోసం వాళ్ళు చెప్పారు అది. మీ క్లాస్ క్లోజ్ చేసేప్పుడు చిన్న తమాషా చెప్తాను. జార్జ్ బెర్నార్డ్ షా అనేటువంటి ఒక చాలా మంచి డ్రమటిస్ట్, చాలా ఆయన చాలా ఫిలాసఫర్ కూడా. ఆయన మంచి ఇదన్నమాట, హాస్యం కూడా ఆయన చాలా. ఆయన ఒకరోజు వాళ్ళ భార్యతో నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తాను అని చెప్పాడు. వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన చూపించుకొని పరీక్ష చేయించుకుని ఆ డాక్టర్కి ఫీజు ఇచ్చాట. ఆ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చాడు, మందులు ఏం వేసుకోవాలి. ఈ ప్రిస్క్రిప్షన్ తీసుకుని ఫార్మసిస్ట్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే ఫార్మసిస్ట్ మందులు ఇచ్చాడు, డబ్బులు ఇచ్చి ఫార్మసిస్ట్ దగ్గర నుంచి ప్రిస్క్రిప్షన్ ఇచ్చి మందులు తీసుకున్నాడు. ఈ మందులు తీసుకుని ఇంట్లోకి వచ్చాడు. భార్యకి చెప్పాడు, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఆయన డబ్బులు ఇచ్చాను, ప్రిస్క్రిప్షన్ ఇచ్చాడు. అక్కడి నుంచి మరి ఫార్మసీకి వెళ్ళాను, మందులు కొనుక్కున్నాను, తీసుకొచ్చాను, మంచినీళ్ళు పట్టరా అన్నట్ట. ఆడు మంచినీళ్ళు పట్టుకొచ్చింట. అప్పుడు ఈయన గ్లాసులో ఉన్నటువంటి మంచినీళ్ళు తాగేసి ఈ టాబ్లెట్స్ డస్ట్బిన్లో పడేసేట. నీకు ఆయన పిచ్చెక్కిందా? డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళావు? డబ్బులు ఇచ్చావు ఎందుకు? ఫార్మసీ దగ్గరికి వెళ్ళి వాడి డబ్బులు ఇచ్చి పవి తెచ్చుకున్నావు ఎందుకు? మరి తీసుకొచ్చి మందులు వేసుకోకుండా బారేసావు ఎందుకు అన్నట్టు. అప్పుడు ఆయన చెప్పాట, ఐ వెంట్ టు ది డాక్టర్ అండ్ పెయిడ్ ది ఫీజ్ బికాజ్ హీ హ్యాస్ టు లివ్. వాడు పాపం చదువుకుని డబ్బులు ఖర్చు పెట్టుకుని డిగ్రీ చదువుకుని వాడు ప్రాక్టీస్ పెట్టుకుని ఏడుస్తాడు. మనం వెళ్ళి వాడికి ఫీజు ఇవ్వకపోతే వాడు ఏమవుతాడు? అందుకని వాడికి జీవించడం కోసం వాడు డబ్బులు ఇచ్చాను. ఐ వెంట్ టు ది ఫార్మసిస్ట్ అండ్ పర్చేజ్ ది మెడిసిన్ బికాస్ హీ హ్యాస్ టు లివ్. ఆఫ్టర్ కమింగ్ హోమ్ ఐ హ్యావ్ థ్రోన్ ది మెడిసిన్స్ ఇన్ టు ది డస్ట్బిన్ బికాజ్ ఐ హ్యావ్ టు లివ్ అన్నాడు. ఇది అక్షరాల సత్యం. అప్పటికి ఇప్పటికీ అక్షర సత్యం ఇది. అటువంటి మహానుభావుడు మాట ఆయన. వాసుదేవ.